నిబద్ధతలో నిలకడగా మనం జీవిస్తే ఏమి వచ్చినా మనం ఎదుర్కొనే విధంగా మనం జీవిస్తాము అనేది ఆలోచించాలి. కాబట్టి నిబద్ధత అనేది దేవుని యందు సంబంధాలలో, మన జీవితాల్లో దేవుడు ఏర్పాటు జతపరిచి మనకి బహుమానం ఇచ్చిన వారి యందు సంబంధంలో, విశ్వాసంలో మనం నిబద్ధత కలిగి ఉండాలి. ప్రేమ, శాంతి, సమాధానం, నిరీక్షణ, విశ్వాసము, నమ్మకం, ఇంకా ఆత్మఫలం అన్నిట్లలో ఒక నిలకడగా మనం జీవించి ఒక కన్సిస్టెన్సీతో మనం జీవిస్తే దేవుడు బహుగా ఆశీర్వదించే దేవుడు ఉన్నారు అనేది మనం గమనించాలి. నాకు షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు గారి జీవితాలను గమనిస్తే వారికి నిబద్ధతతో పాటు నిలకడగా ఉంది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత ఆశీర్వదింపే పరిస్థితులు వచ్చినా, యోసేపు గారి జీవితాన్ని కూడా ఎంత నిబద్ధత, ఎంత నిలకడగా ఏవి వచ్చినా కూడా దే వేర్ కమిటెడ్ అండ్ దేర్ ఫెయిత్ వర్ కన్సిస్టెంట్గా వారు ముందుకి కొనసాగారు. ఆ విధంగా నీవు నేను కూడా కొనసాగునుగాక.